హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే ఎగ్ పఫ్ చేసేద్దాం రండి. మనం తలకి రాసుకుంటే జిడ్డు నూనె కాకుండా కూరగాయలు వేసుకునే నూనె వేసుకొని చిల్లీ, ఆనియన్, పసుపు, కారం, గరం మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని రప్ప కలిపేసుకొని ఇందాకల మనం పక్కన పెట్టుకున్న మైదా తీసుకొని దాన్ని పేగ పట్టుకొని పైకి లాగి దాన్ని ఉండని చుట్టి వేసి అక్కడ పెట్టి దాన్ని నూనె మీద అక్కడ అలా అద్ది దాన్ని మళ్ళీ అటు ఇటు దాన్ని రప్ప ఎదురికి వెనక్కి లెఫ్ట్ రైట్ అని కత్తి తీసుకొని సపా దాన్ని కోసేసి అక్కడ మళ్ళీ మనం కోయంగానే మళ్ళీ బాక్స్ షేప్లో రాగానే అక్కడ మళ్ళీ మనం ఇందాక పక్కన పెట్టుకున్న కర్రీ తీసుకుని దాని మీద వేసి బాయిల్డ్ ఎగ్ దాని మీద పెట్టి ఇంకా ఆ మైదా పిండిని కార్నర్స్ అక్కడ అటు ఫస్ట్ అలా పెట్టేసుకొని మళ్ళీ ఇంకా లాంగ్ అయిపోతుందని గైస్ నేను ఇంకా వీడియో దాన్ని కట్ చేసి మళ్ళీ పెట్టేశాము గైస్. 4 అయితే చేసాము, అదిగోండి ఓడైతే పెట్టేశాము. ఓకేనా గైస్, ఇదిగోండి అయిపోయింది గైస్. ఇంకా తర్వాత మనం నూనె తీసుకొని ఒక నూనె వేసి మళ్ళీ దాంట్లో మనం పక్కన పెట్టుకున్న అవి ఎగ్ పఫ్స్ అయితే వేసేద్దాము. ఇంకా నేనైతే 4 అయితే చేసాము గైస్, చూపించలేదు. 4 వేస్తున్నాము. దీన్నైతే బాగా అలా కొద్దిగా రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చాము, సాస్ వేసాము. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాం గైస్. ఓకే, నేను తీసుకున్నాను. ఓకే గైస్, అసలు వేడిగా పొగలొస్తాయి. అంటే చాలా చాలా నిజంగా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. మా డాడీ కూడా తింటున్నారు. మా డాడీ కూడా బాగుందన్నారు గైస్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో అయితే నచ్చితే. ఓకేనా గైస్, బాయ్ గైస్.